Here is the non-spoiler review of the film Robin Hood, Telugu movie acted by Nitinu, Srileela, Venula Kishore, Rajendra Prasad, డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ కింద నటించిన ఈ మూవీ ఎలా ఉందనేది తెలుసుకునే లోపు మ్యాక్స్ స్క్వేర్ మూవీ రివ్యూ, లూసిఫర్ 2 మూవీ రివ్యూ, వీరధీర సూర విక్రమ్ గారి మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. రివ్యూ లేట్గా అప్లోడ్ చేసినా జెన్యూన్గా ఉంటేనే సపోర్ట్ చేయండి. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఎంత దారుణంగా ఇచ్చారంటే రివ్యూస్, భయపడ్డాను కదండి. లేట్గా వెళ్ళినా నేను రివ్యూ ఇద్దామని వెళ్ళాను. ఈ రివ్యూస్ చూసి చాలా భయపడ్డాను, చాలా భయపడుతూ వెళ్ళాను. ఇంకా ఓవరాల్గా నాకు సినిమా చూసిన తర్వాత నాకైతే నచ్చిందండి సినిమా. మరి అంత దారుణంగా లేదు, అలాగని తోపు తురుము అని కూడా లేదు, బాగుంది, చూడొచ్చు అనేటట్టుగా అనిపించింది. కామెడీ అయితే నాకైతే వర్కౌట్ అయింది సినిమాలో. ఇంకా స్టోరీ ప్లాట్ రొటీనే, కానీ స్క్రీన్ ప్లే మాత్రం బాగుంది. దానివల్ల స్టోరీ ప్లాట్ రొటీన్ అనే ఫీలింగ్ కూడా నాకైతే కలగలేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసి ధనవంతుల దగ్గర డబ్బులు దోసేసి పేదలకు ఇస్తూ ఉంటాడు. అలాంటిది ఒకసారిగా ఆ పని మానేస్తాడు. ఎందుకు మానేసాడు ఏంటి, తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు, ఎలా సాల్వ్ చేసాడు అనేది ఆ ప్రాబ్లమ్స్ని స్టోరీ ప్లాట్. ఇందులో హీరోయిన్కి సంబంధం ఏంటి అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఈ మూవీలో వచ్చేసి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. క్లైమాక్స్లో కొద్దిగా ఎమోషనల్ కూడా అవుతాము. క్లైమాక్స్ 20 minutes దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ దగ్గర అయితే బాగా ఎమోషనల్ అవుతాము. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ కుమార్ ఈజ్ టూ గుడ్. చాలా అంటే చాలా బాగా కొట్టారు, ప్రతి సీను కనెక్ట్ అయింది. ఇంకా సాంగ్స్ అంత గొప్పగా అనిపించలేదు నాకు 4 సాంగ్స్. ముఖ్యంగా అదిదా సర్ప్రైజ్ సాంగ్ అందరికీ తెలిసి ఉంటుంది. మీలో ఎంతమందికి నాకు నచ్చిందో, కానీ నాకైతే ఆ పాట నచ్చలేదు. ఆ స్టెప్పులు అయితే ఎంత కాంట్రవర్సీ అయిందో మీకు తెలుసు. ఈ కింద బ్యాక్ దగ్గర ఉన్న ఒక స్టెప్ ఉంటుంది, ఆ బ్యాక్ కింద నడుము దగ్గర ఒక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ని క్లారిటీగా చూపించలేదు, భయపడ్డట్టున్నారు. కొద్దిగా ట్రిమ్ చేశారు, ఆ వీడియో సాంగ్ అని అర్థమవుతుంది. కింద నడుము దగ్గర డ్యాన్స్ ఎంత దారుణంగా ఉంటుందో తెలుసు, అది కొద్దిగా ట్రిమ్ చేస్తారు. అది సరిగ్గా చూపించలేదు, కాంట్రవర్సీ దెబ్బకి. ఇక సాంగ్స్ అంత గొప్పగా లేవు, కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు, బాగా హెల్ప్ అయింది మూవీకి. ఇంకొచ్చేసి శ్రీలీల గారి యాక్టింగ్, నితిన్ గారి యాక్టింగ్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళ కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా నితిన్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరికి విడిగా ఉన్న టైమింగ్ అయితే ఇంకా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఈ మూవీకి వచ్చేసి మరీ అంత దారుణంగా లేదు. ఇంకా ఈ మూవీకి మినిమం 4.3/5 అయితే రేటింగ్ ఇచ్చేయచ్చు. ఖచ్చితంగా ఈ మూవీ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే చాలా వరకు సినిమాలకి సింగిల్గానే వెళ్ళాను, కానీ ఈ సినిమాకి మాత్రం మా మావయ్యతో వెళ్ళాను. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మా మావయ్యతో. మీకు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి అని చెప్తాను. ఇంకంతేనండి నా ఈ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి జెన్యూన్గా లేట్గా ఇచ్చిన రివ్యూ జెన్యూన్గా ఇస్తాను అంటే సపోర్ట్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.